ఎవడా నువ్వా? పేరు మనిషి, ఇంటి పేరు మానవత్వం. ఇదిగా ఆయన ఎవరో తెలుసా? జిల్లా పరిషత్ చైర్మన్. జిల్లా ప్రజల గురించి ఆలోచించిన వాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఎలా అవుతాడు? ప్రజల పట్ల కంటే రెండో పెళ్ళంతో శృంగారం పట్ల గురించే గుర్తుపడుతున్నవాడు జిల్లాకి నాయకుడు ఎలా అవుతాడు? ఇదిగో రెండో మగడా అతను నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. నువ్వాగమ్మా. రెండో పెళ్ళాలు నోరు తెరిస్తేనే రాజ్యాలు తల్లకిందులయ్యాయని హిస్టరీ చెబుతోంది. మిస్టర్ జిల్లా పరిషత్, నీ దగ్గర డబ్బుందని ఇంజన్ కొని నీ పొలాలకు నీ బినామీ పొలాలకు రూల్స్ కి వ్యతిరేకంగా ఈ నీళ్లు వాడితే కింద పొలాలు వాడు కడుపు మడి చావాలా? ఏందయ్యా జనం సపోర్ట్ చూసుకొని ఎదురు తిరుగుతున్నావా? నా వెనక మాల ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడు. నీ వెనక ఉన్నది కిరాయి రౌడీలు, నా వెనక ఉన్నది కష్టం తెలిసిన రైతులు. అడ్డొస్తే వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలే బరిసెలవుతాయి, గొడవళ్ళే గొడ్డలవుతాయి. వీళ్ళందరినీ నా మీదకి రెచ్చగొడుతుండవా? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. తప్పును సరిదిద్దుకో, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండవు, జిల్లా జైల్లో ఖైదీగా ఉంటావు. హలో, వాడే రాంబాబు. ఐసి ఏంట్రా నువ్వేమన్నా ఈ ఊళ్ళో పోటుగాడివా? అసెంబ్లీ రౌడీవా? పార్లమెంట్ హీరోవా? ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు తెగ రెచ్చిపోతున్నావట? హెడ్ స్ట్రాంగ్, టోన్ స్ట్రాంగ్. షటప్. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? యు విల్ నాట్ సపోజ్ టు ఆస్క్ దట్ టైప్ ఆఫ్ టెస్ట్ క్వశ్చన్స్. I am the inspector in this total land. They gave a complaint on you and I coming to arrest yours. If that is the case, why you have entered into my house without a proper search warrant? Based on baseless complaint. You are not supposed to question my integrity in the presence of many people of my village. You have insulted me and my family. For this unwarranted act of yours, I am going to take action against you. నువ్వు మాట్లాడేది కరెక్ట్ ఇంగ్లీషేనా? కుక్క తిప్పుకోకుండా దంచి పారేసో ఎవరయ్యా నువ్వు? తెలుసుకోవాలనుందా? ఆగు ఆగు ఆగు. ఎస్ఐగా ఉండి అంత సహ్యంగా ఇంగ్లీష్ మాట్లాడావు. తమరు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ 1994 బ్యాచా? 1994లో మంది లంచాలు ఇచ్చి పాసారని అల్లరి జరిగాయండి. ఈ విషయం కూడా తెలిసిపోయిందంటే వీడు సామాన్యుడు కాదండి బాబు. షటప్. వీడా? ఆయన ఎవరు అనుకుంటారు? అసిస్టెంట్ కలెక్టర్ గారు. నన్ను తత్తావా? మంత్రి గారి కొడుకుని. రాజు కొడుకులకే దిక్కులేని ప్రజాస్వామ్యం రా ఇది. ఆఫ్టర్ ఆల్ మంత్రి కొడుకువి, నువ్వేం పిక్కుతావు? మేము తలుచుకుంటే మీరు తలుచుకుంటే బోఫర్స్ తింటారు, రైలు ఇంజిన్లు తింటారు, పచ్చగడ్డి తింటారు, గ్యాస్ బండిల్స్ తింటారు. ఫైనల్ గా ప్రజల చేతుల్లో తన్నులు కూడా తింటారు. రాజకీయం అనే పరమపద సోపానంలో పాములు ప్రజలే, నిత్యంలో ప్రజలే. మెచ్చిన వాడిని నిచ్చెనెక్కిస్తారు, నచ్చని వాడిని మింగేస్తారు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అసిస్టెంట్ కలెక్టర్ రాంబాబు. నేను విద్యాశాఖ మంత్రి పిఏని. నీ సంగతి చూస్తాను. హస్త సాముద్రికం చదువొచ్చినా చూడలేవు. ఎందుకంటే నాగలి దున్ని దున్ని గీతలు చెరిగిపోయేంతగా ముద్దుబారిన చేతులివి. కొట్టానంటే కేక వేయటానికి ముందే గిట్టిపోతారు. ఇదిగో ఈ కవర్ కలెక్టర్ గారు ఇచ్చినామన్నారు. ఏంటది? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. ఈ కలెక్టర్ లంచం తీసుకున్నాడు, చూడండి. నా మీదే చేంజ్ చేసుకుంటావా? నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. నీ పై ఆఫీసర్ని అరెస్ట్ చేస్తావా? షటప్. రోడ్డు మీద చేయి చాచిన పడ్డ వాడిని అడుక్కు తినేవాడు అనే ఈ సమాజం పళ్ళ కింద చేయి చాచిన ఇలాంటి వాడిని ఆఫీసర్ అనడం ఈ దేశ దౌర్భాగ్యం. ఐఏఎస్ లో అవినీతి అంతం చూడటానికి కానీ చెయ్యటానికి ఐఏఎస్ లో అక్కర్లేదు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. కానీ నీలాంటి వాళ్ళ మూలంగా ఇండియన్ అవినీతి సర్వీసుగా మారిపోతుంది. ఇదిగో మిస్టర్, నాకు ఐఏఎస్ లోనే కాదు అధికార పార్టీ హైకమాండ్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నిన్నేం చేయిస్తానో చూడు. ఏం చేయిస్తావు? ట్రాన్స్ఫర్ చేయిస్తావు. ఐ డోంట్ కేర్. ఇదిగో రాజీనామా లేఖ. నా నడతకు, నా ఆశయానికి, నా సిద్ధాంతానికి అడ్డం వస్తే ముఖాన విసిరి కొట్టడానికి ఎప్పుడూ జేబులో సిద్ధంగా ఉంటుంది. అంటే ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు మిస్టర్ పీకే. ఏంటో ఇది? ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని నేను వచ్చి జెండా ఎగరేస్తానని చెప్పాను కదా. నేను వచ్చే లోపే నువ్వు ఎగరేసేమిటి? ఎర్రకోట మీద 8 గంటలకు మన రాష్ట్రపతి ఆ 3 రంగుల జెండా ఎగరవేసే సమయానికి భారతదేశ వ్యాప్తంగా అన్ని జెండాలు ఎగరేయాలని రూలు. ఏంటయ్య రూలు? తొక్కల రూలు. 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకునేసరికి మీ ఆఫీసర్లందరికీ అలవిరుచు పెరిగిపోయింది. అసలైనా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎందుకయ్యా? ప్రజాప్రతినిధులు మేము చెప్పినట్టుగా మీరింటానికి, కానీ మీరు చెప్పినట్టుగా మేము తోకాడించడానికి కాదు. అసలు నువ్వు ఎవరనుకుని మాట్లాడుతున్నావయ్యా? 50,000 మెజారిటీతో గెలిచిన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని డిస్ట్రిక్ట్ రికార్డు. నేను 100కి 100 మార్కులు తెచ్చుకున్న ఐఏఎస్ ఆఫీసర్. ఇది కంట్రీ రికార్డ్. నువ్వు ఈ ఒక్క నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యేవి. నేను ఈ జిల్లాలో 15 నియోజకవర్గాలకు కలెక్టర్. తమరి పదవి గ్యారంటీ లేని 5 ఏళ్లు, నా పదవి గ్యారంటీగా 35. 35 ఏళ్లు సెల్యులార్ ఫోన్ అట్టుకుని సీఎం కు చెవులో ఊదానంటే
చెప్ప పెట్టకుండా శ్రీకాకుళంకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చి నీ చేతిలో పడద్ది. అప్పుడు 35 ఏళ్ళు కాదు, 35 రోజుల్లోనే బెంబేలు ఎత్తిపోయి అలో లక్షణ అంటూ పారిపోతావు. వచ్చే జనవరి 26వ తేదీన జెండా నీకు బదులు నేను ఎగర. ఏ అధికారం ఉందని మా ఆఫీసులోకి వచ్చి బీరువాలని ఓపెన్ చేస్తున్నారయ్యా? అసలు మీకు సచివారెంట్ ఉందా? హత్య చేయబడ్డ బ్రహ్మాజీ చిందించిన రక్తమే సత్యవారెంట్. విద్యార్థుల భవిష్యత్తును చీకటి వ్యాపారంలో నాశనం చేయాలని చూస్తున్న నీ కొడుక్కి లీకై నీ పేపర్లే అరెస్ట్ వారెంట్. మీరు లీక్ చేసిన ఎంసెట్ పేపర్ల మూలంగా ఫలితాలు ఆగిపోవడంతో ప్రాణత్యాగం చేసిన విశ్వనాథం గారి భార్య బిడ్డల ఆత్మసాక్షి మిమ్మల్ని జైలుకు పంపించే అసలు వారెంట్. నేను ఎవరనుకుంటున్నా? 50,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేని. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులు అదే చెప్పకు. మీ రాజకీయ నాయకుల అవినీతి రికార్డుల గురించి నేను చెబుతాను. మేము అవినీతి పరులమా? ఎస్. చెట్టు నిలువునాకు వస్తే పాలు వస్తాయి, మనిషి నిలువునాకు వస్తే రక్తం వస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు నిలువునాకు వచ్చిన అడ్డంగా కూసిన వచ్చేది అవినీతి. ఏ కలెక్టర్, శ్మశానం ముందు ముగ్గుండదు, రాజకీయ నాయకులకి సిగ్గుండదు. నేను టెన్షన్ పడే మాటలు మాట్లాడబోక. నాకు సర్ర లేచిపోద్ది బీపీ. నేను తెగించానంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతా. ఈ ఆంబోతో ఆడుకోబాక. 7 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది మీరు. ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులు రాత్రులక పగలనక శ్రమపడి చదువుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిద్రపోకుండా వాళ్ళ బిడ్డల కళ్ళు తడిగుడ్డలతో తుడుస్తూ చదివించుకున్నారు. వాళ్ళ ఆశల మీద, బంగారు భవిష్యత్తు మీద దెబ్బకొట్టింది మీరు. మీ విద్యాలయాల గ్లామర్ కోసం పేపర్లు అవుట్ చేయించి పనికిరాని వాడికి కూడా 95% మార్కులు తెప్పిస్తే మేధావులైన విద్యార్థులు ఏం కావాలి? పనికిరాని వాడిని ఇంజనీర్లు చేస్తే బ్రిడ్జిలు కురుస్తాడు, తెలివిలేని వాడిని డాక్టర్లు చేస్తే ప్రాణాలు తీస్తాడు. ఇంతకు ముందు వెయిటేజీ మార్కులతో పాస్ అయ్యేవాడు, ఇప్పుడు లీకేజీ మార్కులతో పాస్ అవుతున్నారు. ఇన్నాళ్ళు మనుషులు తినే అన్నాన్ని దోచుకునే నాయకుల్ని చూశాం, ఇప్పుడు గుడ్లు తినే గడ్డిని కూడా అమ్ముకునే వాళ్ళని చూస్తున్నాం. చివరికి సరస్వతిని సందుల్లో అమ్ముకునే నాయకుల్ని చూస్తున్నాం. నా దీన్ని సాగనివ్వను. ఈ భాగవతానికి నీ కొడుకు అరెస్ట్తో తెరవేయిస్తాను. కమా, ఈ ఇన్స్టిట్యూట్కి సీల్ వేయండి. నా సాక్ష్యాలతో కేసు పెట్టాను. ఇంతవరకు ప్రశ్న పత్రాల లీకేజీ కారణమైన అప్పారావుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? నిజమే సార్, కానీ అతను స్థానిక ఎమ్మెల్యే కుమారుడు, విద్యాశాఖ మంత్రి అల్లుడు. సో వాట్? ఐఏఎస్లు, ఐపీఎస్లు రాజకీయానికి, రౌడీజానికి భయపడితే ప్రజాస్వామ్యానికి నిర్వచనం మారిపోతుంది. సార్, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెబుతాను. ఏం తేడా వచ్చినా జనం, లీడర్లు, ఆఖరికి మీ ఐఏఎస్లు మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడుతున్నారు. లీకేజీ కారణమైన అప్పారావు ఎక్కడున్నాడో నేను చెబుతాను. మీరు దగ్గరుండి అరెస్ట్ చేయించగలరా? ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్ లో. విద్యాశాఖ మంత్రి షెల్టర్ ఇచ్చాడు. మతుందా నీకు? అనుమతి లేకుండా లోపలికి వస్తున్నావు? ఆగవయ్యా ఆగు. ఆయన ఏమన్నా అల్లాటప్ప గోంగూరగడ అనుకుంటున్నావా? మినిస్టర్ అయ్యా, మినిస్టర్. పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తావు. ప్రోటోకాల్ ఉంటుందని తెలవదు. ముందరికి నమస్కారం బేటా. నమస్కారం పెట్టించుకునేంత పెద్ద మనిషిలాగా మంత్రి గారు ప్రవర్తించలేదు. హంతకుడిని హంతకుడిలాగా చూడకుండా అల్లుడిని దాచిపెట్టాడు. ఇదిగో ఇదిగో, అట్ట టెన్షన్ పెట్టే మాటలు మాట్లాడబోక. నాకు సర్ర లేచిపోతుంది బీపీ. అయినా మేమేమన్నా బచ్చాలాడుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం అనుకుంటున్నావా? రిగ్గింగ్ ఫెసిలిటీ మీద రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా మా బ్యాచ్ అందరిది ఒకటే టైప్ రాజకీయం. ఇదిగో చేసో మా కొడుకులు గాని మనవాళ్ళు గాని మూసేయాలని చూశారో పార్టీని బద్దలు కొడతాం, కొత్త పార్టీ పెడతాం, రాష్ట్రాన్ని గడగడలాడిచ్చేస్తాం. నీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లతో చెడుగుడు ఆడుకుంటాం. శ్మశానం ముందు ముక్కుండదో, మా రాజకీయ నాయకులకి సిగ్గుండదో. కరెక్ట్. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు సిగ్గుండదు. ఓట్లేసిన వాళ్ళు మాకు ఈ పని చేసి పెట్టండి బాబు అని అడిగినప్పుడు వాళ్ళని లంచాలు అడగడానికి సిగ్గుండదు. పదవిలో కూర్చున్నాక స్నేహితుడు వచ్చినా నిన్నెప్పుడూ ఎక్కడా చూసినట్లు గుర్తులేదే అని అనడానికి సిగ్గుండదు. కుర్చీలో కూర్చున్నాక మీకు గుర్తుండేది తమ్ముళ్ళు, అల్లుళ్ళు, అన్నలు, అక్కలు తప్ప ప్రజలు కాదు అని చెప్పడానికి కూడా మీకు సిగ్గుండదు. కలెక్టర్, మేము చట్టాలు చేసేవాళ్ళం. ఆ చట్టాల్ని మీ చుట్టాలకు ఉపయోగపడకుండా చూసే ఐఏఎస్లు మేము. ఏం చేయగలరయ్యా మీ ఐఏఎస్లు? మా రాజకీయ నాయకుల ముందు రెక్కలు తగిన పెట్టలు. మేము సంతకం చేసిన ఫైళ్ళని పైగట్టుకుని మోసుకెళ్లే ఖరీదైన పంట్రోతులు. కంట్రోల్ యువర్ టంగ్. 50,000 మెజారిటీతో గెలిచాన్ని డప్పు కొట్టుకుంటున్నావే. ఆ ఎలక్షన్ లో గోడల మీద పోస్టర్లు అంటించావా? అతను ఐఏఎస్. గవర్నమెంట్ నాదే అన్న అహంకారంతో నువ్వు హిమయత్ నగర్ లో పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టిస్తే కూల్చిందెవరు? కమిషనర్ సుబ్రాజు. అతను ఐఏఎస్. మీరు గవర్నమెంట్ లో పడగొట్టగలరేమో కానీ కలెక్టర్లను పడగొట్టలేరు. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లంతా ఒకేసారి సమ్మె చేస్తే రాష్ట్రం మొత్తం ఎలా అల్లాడిపోతుందో పక్కనే ఉన్న తమిళనాడుకు నీ సెల్యులార్లో ఫోన్ చేసి కనుక్కో.
మీరు ఎస్ అన్నా నో అన్నా నా డ్యూటీ నేను చేస్తాను. ఏమిట్రా డౌన్ డౌన్? ఎందుకురా డౌన్ డౌన్? దమ్ముంటే ముందుకు రండిరా పిరికి సన్నాసులారా. నా మీద రాళ్లు వేయడానికి ఎమ్మెల్యే దగ్గర ఎంత పుచ్చుకున్నారు? చేతికి ఎంత పుచ్చుకున్నారు? లోపలికి ఎంత పుచ్చుకున్నారు? భవిష్యత్తు నాశనమైన విద్యార్థుల్లో మీ తమ్ముళ్ళు ఉండి ఉంటే ఆ బాధ మీకు తెలిసేది. డబ్బుకు మందుకు ఎందుకు లొంగిపోతున్నారు? మిమ్మల్ని ఇక్కడ పంపిన రాజకీయ నాయకులు మీకు సేవకులుగా ఉండాలి కానీ వాళ్ళ ఇంటి ముందు మీరు కుక్కల్లా ఉండకూడదు. జవి నీకు సంబంధం లేదు, హోమన్ రమ్మను ఆడితో మాట్లాడతాను అంటున్నావు. ఏం బాబు కళ్ళు ఇక్కడే ఉన్నాయా నెత్తికెక్కినాయా? కళ్ళు నెత్తుకొచ్చింది మీకు. ప్రతి మనిషి శరీరంలో పంచభూతాలుంటే మీ రాజకీయ నాయకుల ఒంట్లో ఆరో భూతం ఉంది. దాని పేరే బంధుప్రీతి. కొడుకు కోసం విలువలు తగలట్టి ఇలాంటి హత్యలు చేయించకండి. హలో, ఆ రోజు ఏదో కొద్దిగా డబ్బు లంచం తీసుకున్నందుకు గాను నన్ను డిస్మిస్ చేసి పారేశావు. ఇవాళ నువ్వు నిండు ప్రాణం తీయించావు. నువ్వు రాజీనామా చేయి, బ్యాలెన్స్ అవుతుంది. రాజీపడి దోపిడి దొంగల చేతుల్లో లాఠీ పెట్టేవాడు పోలీస్ ఆఫీసర్ కాదు. రాజీపడి న్యాయశాస్త్రాన్ని హంతకులు తాకట్టు పెట్టేవాడు లాయర్ కాదు. రాజీపడి రౌడీజానికి రాజకీయానికి లొంగిపోయి పరిపాలన చేసేవాడు కలెక్టర్ కాదు. వెనుతిరిగి వెళ్లిపోవడం అభిమన్యుడికి తెలియని విద్య. రాజీపడి ఆశయాలకు వెన్నుపోటు పడవడం నాకు తెలియని విద్య. అంటే నన్ను రాజీనామా చేయమంటావా? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. అంటే సిగ్గుంటే రాజీనామా చేయమనే కదా కలెక్టర్ గారు. శ్మశానం ముందు ముగ్గుండదు, రాజకీయ నాయకులకి సిగ్గుండదు. ఉండదు కాబట్టే మీ బతుకులు ఇలా తగలడ్డాయి. ఆర్టీసీ మీద కోర్టు తీర్పు ఇస్తే పదవికి రాజీనామా చేసిన సంజీవ్ రెడ్డి గారిని రాష్ట్రపతిని చేశారు ఈ భారతదేశ ప్రజలు. ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవిని వదులుకున్న లాలబహదూర్ శాస్త్రిని ప్రధానిని చేశారు ఈ భారతదేశ ప్రజలు. అది నీతి మంత్రుల చరిత్ర, మీది అవినీతి మంత్రుల చరిత్ర. మీకు చావంటే అంత భయమా? మీకు ప్రాణాలంటే అంత తీపే? మరెందుకు పంపారా స్వీట్ ప్యాకెట్స్ లో బాంబు పెట్టి? మీ దుర్మార్గానికి నా మరదల గౌరి బలిగిపోయింది. మీకంటే రాబందులు నయంరా, అవి చచ్చిన శవాన్ని పీకుతుంటాయి. కానీ మీరు బతికున్న పౌర హక్కుని పీకుతుంటున్నారు. కొందరు సర్పంచులు ఊళ్లను, చైర్మన్లు మున్సిపాలిటీలను, మేయర్లు సిటీలను, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను, ఎంపీలు దేశాన్ని దోచుకుతుంటున్నారు. ఏం చేసుకుంటారా? కోట్లకు కోట్లు సంపాదించి మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట. దానికి కావలసింది 2 పూటలా తిండి. కానీ మీరు మీ బిడ్డలకు బిడ్డల బిడ్డలకు కావలసిందంతా సంపాదించి దాన్ని దాచిపెట్టుకోవడానికి దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో భారత సంపదను దాచిపెట్టుకుంటున్నారు. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది 6 అడుగుల నేల, గుప్పిడు బూడిద. ఈ ప్రపంచం నాదే అన్న అలెగ్జాండర్ పోయాడు. నేనే ఈ విశ్వానికంతటికి మహారాజులు అన్న హిట్లర్ ఎలా చచ్చాడో కూడా ఈ ప్రపంచానికి తెలియదు. రేపు మీ జీవితాలు కూడా అలాగే ముగిసిపోతాయి. ఆ రోజున మినిస్టర్ని కలవడానికి ప్రోటోకాల్ కావాలన్నారు. ఈ రోజున మినిస్టర్తో పాటు మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడానికి ప్రోటోకాల్ అక్కర్లేదు, పోలీస్ కాల్ చాలు. ఐఏఎస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో మాట్లాడుతున్నావు. అయ్యా ఎస్ అంటూ మా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్. ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మేం తలుచుకుంటే మీ సీట్లోకి రాగలం. మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన మా సీట్లోకి రాలేదు. మేం తలుచుకుంటే సారీ, రాష్ట్రం మీ జాగీరు కాదు. మీకు మేము సలాం కొట్టడానికి, బంట్రోతుల్లా బ్రతకడానికి. సలాం కొడతావో గులాంలా బతుకుతావో ఇప్పుడే చూపిస్తాను. రే చక్రవర్తి, నువ్వు ఇంటికి పో. ఆగో, అతను ఇంటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నా రూమ్కి వచ్చి అసహ్యంగా ప్రవర్తించడమే కాకుండా పశు సంవర్ధక శాఖలో జరిగిన అవినీతి గురించి నేను ఫైల్ తయారు చేస్తే దాన్ని మీ కుమారుడు దొంగతనం చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్ మీద కేసు బుక్ చేస్తాను. ముందు అతను అరెస్ట్ చేయించండి. వాడు అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? పవర్ ప్రాజెక్ట్ విషయంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర నా కొడుకుని కొట్టాడు. పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో నా అల్లుడిని జైల్లో తోయించాడు. పశువులు గడ్డి తిన్నానని నా మీద ఫైల్ తయారు చేశాడు. నన్ను అర్థం చేసుకోండి, నేనున్నానుగా. ఉంటావు. అవినీతి చేసే వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకుంటూ క్యారెక్టర్ లేని కన్యాకుమారులకు పదవుల మీద పదవులు ఇస్తూ అవినీతి పరులకు, పవర్ బ్రోకర్లకు పెద్ద పీట వేస్తూ జనానికి మాత్రం నేను మీకోసమే ఉన్నాను, నన్ను అర్థం చేసుకోండి, నేను నిద్రైపోవడం లేదని చెప్తూ నీ సొంత పనులు తప్ప ప్రజలకు ఏ ఒక్క పని చేయకుండా స్టేట్ ని నీ ఎస్టేట్ లాగా చేసుకున్న నిన్ను జనం గమనిస్తూనే ఉన్నారు. పదవుల కోసం చొంగలు కార్చుకుంటూ నీ చుట్టూ కూర్చున్న వీళ్లకు నిన్ను చూస్తే భయం ఉండొచ్చు. బట్ ఐ డోంట్ కేర్. ఏంది బే తెగరెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నా. ఇంకొక మాట మాట్లాడావంటే నీ పీక కోస్తా. శభాష్, సంపాదించిన స్వరాజ్యానికి ఇప్పుడు సంపూర్ణ స్వరూపం వచ్చింది. ఇది రౌడీ గుండాల సమావేశమా, మంత్రుల సమావేశమా? మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకే క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు కానీ రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు. ఎందుకో తెలుసా? చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరు ఉన్నారు కాబట్టి. ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళ రత్నం కామరాజు గారు ఉన్నారు, బెజవాడలో కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు, 6 అణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన అంజయ్ గారు ఉన్నారు. అటువంటి రాజకీయవేత్తలుంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఆ పాయింట్ ని అడ్డంగా పెట్టుకుని కల్తీ సారాగాళ్లు, కత్తులు నూరేవాళ్లు, బాంబులు వేసేవాళ్లు, స్కాములు చేసేవాళ్లు, గడ్డి తినేవాళ్లు పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ కూర్చున్నారు. నువ్వేమిటో, నీ గత జీవితం ఏమిటో ప్రజలకు తెలియజేస్తాను.
చాలా మందిని చూశాను. ఆఫ్టర్ ఆల్ ఒక్కడివి నువ్వేం చేస్తావు? ఈ దేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించిన తెల్లవాణ్ణి భారతదేశ సరిహద్దులు దాటించింది గాంధీజీ ఒక్కడే. నా తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రం కావాలని పట్టుబట్టి మంచినీళ్లు కూడా ముట్టకుండా ప్రాణాలర్పించి తెలుగు రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు గారొక్కరే. సంవత్సరాలుగా తెలుగు జాతి ఒకే పరిపాలన కింద నలిగిపోతుంటే ఆ ఏకఛత్రాధిపత్యాన్ని 9 నెలల్లో మార్చివేసి ఆంధ్ర వైభవాన్ని చాటి చెప్పిన తెలుగు సింహం ఎన్టీఆర్ గారొక్కరే. మీ కంటికి నేనొక్కడిగానే కనిపించవచ్చు, కానీ నా పక్కన మేధావులున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలున్నారు. వాళ్ళందరినీ కూడగట్టుకుని నీ కోట కూలుస్తా. ఒక్క భారతదేశంలో తప్ప ఏ దేశంలోనూ కులాలు లేవు. 55 కోట్ల హిందువులను 3000 కులాలుగా చీల్చిన పాపం ఈ రాజకీయ నాయకులదే. వాళ్ళ కుర్చీలు కాపాడుకోవటం కోసం కులాల వారీగా మతాల వారీగా జనాన్ని రెచ్చగొట్టి అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు అంతం చేయడానికి రౌడీలను గూండాలను పెంచి పోషిస్తున్నారు. అంతేకాదా తప్పనిసరిగా కుర్చీని వదలాల్సి వస్తే ఆ కుర్చీలో వాళ్ళ పెళ్లను కూర్చోబెడుతున్నారు. ఇది గాంధీ గారు మనకు సంపాదించి పెట్టిన స్వరాజ్య భారతమాత దౌర్భాగ్య పరిస్థితి. ప్రెసిడెంట్ జీ, ఈ ముఖ్యమంత్రి అవినీతి పరుడని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. వీటిని పరిశీలించి ఈ అరాచక ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయండి. నిజాలు తర్వాత పరిశీలించండి. నా ప్రభుత్వాన్ని మాత్రం రద్దు చేయకండి. నేనే రాజీనామా చేస్తున్నాను. అవినీతి మీద మేధావులు చేసే పోరాటానికి ఇది అంతం కాదా, ఆరంభం. జై బోలో స్వతంత్ర భారత్ కి, జై బోలో స్వతంత్ర భారత్ కి.